ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఇప్పుడు చూద్దాం. తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు, వైసీపీ అభ్యర్థి బోమన అభినయ్ రెడ్డి గారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి బోమన అభినయ్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ కీన్ కాంటెస్ట్ ఉంది. ప్రస్తుతానికైతే ఇది రిజల్ట్ మారిన ఆశ్చర్యపోవసరం లేదు జూన్ 4న. బట్ ప్రస్తుతానికైతే వైసీపీ అభ్యర్థి బోమన అభినయ్ రెడ్డి గారికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ నుంచి, వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి టఫ్ ఫైట్ నడుస్తుంది. దీని రిజల్ట్ కోసం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. పొంగనూరు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. నగరి ఆంధ్ర ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే నగరి అని చెప్పాలి. ఇక్కడ గాలి భానుప్రకాష్ గారు ఈసారి గెలవబోతున్నారు. రోజా గారి హ్యాట్రిక్ని ఆపబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తున్న పుత్తూరు మండలంలో రోజా గారికి ఎదురుగాలి ఇస్తుంది. సో నగరిలో ఈసారి టీడీపీ జెండా ఎగరబోతుంది. గంగాధర్ నెల్లూరు ఇక్కడ కృపాలక్ష్మి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో విఎం థామస్ టీడీపీ నుంచి, విఎస్ థామస్ జనాలు మార్పు కోరుకుంటున్నారు. థామస్ గెలిచే అవకాశాలు ఉన్నా ప్రజెంట్ అయితే దీన్ని కీన్ కాంటెస్ట్లో పెడుతున్నాం. సో జూన్ 4 రిజల్ట్ డే నాడు దీని రిజల్ట్ చూద్దాం. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అభ్యర్థి విజయానంద్ రెడ్డి గారు కీన్ కాంటెస్ట్ నడుస్తుంది. బట్ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలవబోతున్నారు. పూతలపట్టు టీడీపీ అభ్యర్థి కలికిరి మురళీమోహన్ సమీప వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్పై స్లైట్ మార్జిన్తో గెలవబోతున్నారు. పలమనేరులో టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి భారీ మెజార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమీప వైసీపీ అభ్యర్థి వెంకట్ గౌడ్పై. కుప్పం అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. ఇక్కడ పులివెందుల తర్వాత సెకండ్ హైయెస్ట్ మెజారిటీ వచ్చే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కుప్పం అని చెప్పచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు. తంబాలపల్లిలో వైసీపీ గెలవబోతుంది. పీలేర్ కీన్ కాంటెస్ట్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అండ్ వైసీపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి టఫ్ ఫైట్ నడుస్తుంది. సో ప్రజెంట్ టీడీపీకి లైట్ ఎడ్జ్ ఉన్నా సరే మేము దీన్ని కీన్ కాంటెస్ట్లో ఉంచుతున్నాం. సో ఇది రిజల్ట్ డే జూన్ 4న మాత్రమే దీని రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది. మదనపల్లి షాజహాన్ బాషా వైసీపీ నుంచి నిసార్ అహ్మద్ నువ్వా నేనా అన్నట్టు నడుస్తుంది. బట్ దీని రిజల్ట్ కీన్ కాంటెస్ట్లో పెట్టాం. సో జూన్ 4 నాడు రిజల్ట్ డే నాడు తెలుసుకోవాల్సింది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది. టోటల్గా 14 నియోజకవర్గాల్లో టీడీపీ 5, వైసీపీ 5, కీన్ కాంటెస్ట్ 4. చూద్దాం రిజల్ట్ డే జూన్ 4 నాడు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది. థ్యాంక్ యూ ఆల్.